నమస్తే, వెల్కమ్ టు శాస్త్రీస్ మయో. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాకిస్తాన్ని చీకొడుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీరీ ప్రజలు అసలు భారతదేశం ఎటువంటి సైనిక చర్య చేయకుండానే, మిలిటరీ ఆపరేషన్ అవసరం లేకుండానే పీఓకే భారత్లో కలిసే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. వాళ్ళు ఆ రకంగా అంచనా రావడానికి ముఖ్యంగా ఆ 4 స్ట్రోక్స్, పాకిస్తాన్కి తగులుతున్న ఆ 4 స్ట్రోక్స్ కారణం అవుతున్నాయి. ఆ స్ట్రోక్స్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి స్ట్రోక్ పీఓకే ప్రజల తిరుగుబాటు. గత 22 రోజులుగా పీఓకే ప్రజలు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డైరెక్షన్లో ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మీకు మా అవసరం ఉంది, అయితే మాకు పాకిస్తాన్ అవసరం లేదు, మేము అవసరమైతే భారతదేశంలో కలుస్తాం అంటూ పాకిస్తాన్ని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ పీఓకేలోని న్యాచురల్ రిసోర్సెస్ని పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రాంతాలకు తరలిస్తూ ఇక్కడ ప్రజలకి మాత్రం మొండి చేయి చూపిస్తుంది. ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ జనరేట్ అయ్యే పవర్ని పాకిస్తాన్లోని సింధు, పంజాబ్ ప్రాంతాలకు తరలిస్తూ ఇక్కడ ప్రజలను మాత్రం చీకట్లోనే ఉంచేస్తుంది. అంతేకాకుండా ఈ పవర్ ప్రైసెస్ని కూడా చాలా దారుణంగా పెంచేసింది. అలాగే పాకిస్తాన్ నుంచి ఈ పీఓకే ప్రజలకి ఫుడ్ సప్లైస్ రాకుండా అడ్డుపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తుండడంతో దాంతో స్ట్రాటజిక్గా పీఓకేకి రావాల్సిన అన్ని రకాల ఫుడ్ సప్లైస్ని పాక్ ప్రభుత్వం స్టాప్ చేసింది. దీంతో ప్రజలు మరింత రెచ్చిపోయి ఇప్పుడు పాక్ని నిలదీస్తున్నారు. మీరు ఫుడ్ సప్లైస్ని ఆపేస్తే మేము ఉద్యమాన్ని ఆపం, మేము అవసరమైతే ఎల్ఓసిని దాటి, లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి భారతదేశంతో కలవడానికైనా సిద్ధం అంటూ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ రకంగా పీఓకేలే తిరుగుబాటు భారతదేశానికి ఉపయోగపడే అంశమే. ఎటువంటి సైనిక చర్య లేకుండా పీఓకే ప్రజలే తమంత తామే భారతదేశంలో కలవడానికి ఇప్పుడు పరిస్థితులు అక్కడ వేగంగా మారుతున్నాయనే రాజకీయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రెండవ స్ట్రోక్, భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్లో రద్దు చేయడం. 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దాని తర్వాత పరిస్థితులు మనం చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఎలా మారాయో. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ లోయలో కనెక్టివిటీ, కాశ్మీర్ లోయతో కనెక్టివిటీ ఇప్పుడు చాలా వేగంగా మారిపోయింది. రోడ్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎక్స్ప్రెస్ హైవేలు, ఈ రకంగా భారతదేశంలోని మిగతా ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్ చాలా పెర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి ఇప్పుడు చాలా వేగంగా దూసుకుపోతుంది. ఒక పక్క తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుతుండడం, మరొక పక్క కమర్షియల్ యాక్టివిటీసు, టూరిజం పెరుగుతుండడంతో కాశ్మీరీ ప్రజలకి అభివృద్ధి ఫలాలు చాలా అద్భుతంగా అందుతున్నాయి. దీంతో ఈ కాశ్మీరీ ప్రజల అభివృద్ధిని చూసి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి తినడానికి తిండి లేదు, పవర్ కట్స్, రోడ్లు లేవు, వాళ్ళ రిసోర్సెస్ని పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకుంటుంటే దానికి రివర్స్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో భారత ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతూ రోడ్డు కనెక్టివిటీని, పవర్ జనరేషన్, అలాగే టూరిజం, ఇండస్ట్రియల్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇలా అభివృద్ధి పథకాలతో జమ్మూ కాశ్మీర్ని అభివృద్ధి చేస్తుంటే ఆ అభివృద్ధిని చూసి పీఓకే ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటుకి సిద్ధమైపోతున్నారు. సో ఈ రకంగా ఆర్టికల్ 370 రద్దు చేయడం కూడా ఒక స్ట్రోక్గా చెప్పాలి పాకిస్తాన్కి. ఈ ఆర్టికల్ 370 తర్వాతనే పీఓకేలో భారీ ఎత్తున పాకిస్తాన్ మీద తిరుగుబాటులు మొదలయ్యాయి. సో ఇక మూడవ స్ట్రోక్, పాకిస్తాన్ ఇంటర్నల్ క్రైసిస్.
చేసుకున్నవాడికి చేసుకున్నదంతా అంటూ ఒక సామెత ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఎకనామిక్ క్రైసిస్ చాలా బీభత్సంగా ఉంది. ఎందుకంటే IMF నుంచి అడుక్కున్న ఫండ్స్తో పాకిస్తాన్ ప్రభుత్వం రోజులు నెట్టుతోంది. ఈ రకంగా ఎకనామిక్ క్రైసిస్, ఇన్ఫ్లేషన్, అలాగే నిత్యావసర వస్తువులు ప్రజలకు దొరకపోవడం, ఇలాంటి సమస్యలే కాకుండా మరొక పక్క బలోచిస్తాన్లో బలోచి లిబరేషన్ ఆర్మీ డైరెక్ట్గా పాకిస్తాన్తో యుద్ధానికి దిగుతుంది. మరోపక్క ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఒకప్పుడు పాకిస్తాన్ ఏం చెబితే అది చేసేవారు. అయితే ఇప్పుడు ఆ తాలిబాన్లు పాకిస్తాన్కి సింహస్వప్నంగా మారారు. వాళ్ళు భారత్కి దగ్గరవుతూ పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీలో పాకిస్తాన్ విలవిలాడిపోతుంది. ఒక పక్కన బలోచిస్తాన్, మరొక పక్కన తాలిబాన్స్, ఇటుపక్క POK. ఈ ట్రయాంగులర్ ఈ లవ్ స్టోరీతో పాకిస్తాన్ విలవిలాడుతూ ఇప్పుడు POKని కంట్రోల్ చేయడం కానీ, POKని మెయింటైన్ చేయడం కానీ చేయలేని పరిస్థితుల్లోకి మెల్లిగా జారుకుంటుంది. సో ఈ ఇంటర్నల్ క్రైసిస్ అనే స్ట్రోక్ POK భారత్లో విలీనం కావడానికి ఒక ప్రధాన కారణంగా మారిందని చెప్పాలి. ఇక నాలుగవది చాలా స్ట్రాటజిక్ స్టెప్, డిప్లొమాటిక్ స్టెప్, భారతదేశం చేస్తున్న దౌత్య మార్గం. భారత్ తలుచుకుంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని 2 గంటల్లోనే భారత్లో విలీనం చేయగలదు. అయితే దీనివల్ల ఎన్నో సమస్యలు భారతదేశం ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ ప్రజలు వాళ్ళంతటా వాళ్లే భారత్లో కలిస్తే దానివల్ల పరిణామాలు వేరుగా ఉంటాయి. ఫోర్స్ఫుల్గా వాళ్ళని ఆక్యుపై చేస్తే దానివల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా చైనా ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ ఎకనామిక్ కారిడార్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేసి. సో ఈ కారిడార్ చైనాకు చాలా అవసరం తన లాజిస్టిక్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవడంలో. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఒక భారతదేశం సైనిక చర్య ద్వారా అడ్డుకుంటే చైనా పాకిస్తాన్తో కలిసి భారతదేశాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఈ రకంగా జరగకుండా చాలా తెలివిగా భారతదేశం డిప్లొమాటిక్గా ఈ POKని ట్యాకిల్ చేస్తుంది. దానిలో భాగంగానే ఇంటర్నేషనల్ సెమినార్స్లో, ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో పాక్ ఆక్యుపైడ్ ప్రజలు ఏ రకంగా బాధపడుతున్నారు, మరొక పక్క కాశ్మీరీలు ఏ రకంగా ఆనందంగా ఉన్నారు, ఈ కంపారిజన్ చేస్తూ ఈ 2 ప్రాంతాలని పోలిస్తూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్లో కాకుండా భారత్లో అధీనంలో ఉంటే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో, వాళ్ళు ఏ రకంగా హ్యాపీగా ఉంటారు అనే విషయాన్ని చాలా క్లియర్గా ప్రపంచ సమాజానికి తెలియజేయడంలో మన డిప్లొమాటిక్ యాక్టివిటీస్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా జైశంకర్ ఈ POK డిప్లొమాటిక్గా ట్యాకిల్ చేయడంలో చాలా పర్ఫెక్ట్గా మోడీ ప్రభుత్వానికి హెల్ప్ చేస్తున్నారని చెప్పాలి. సో ఈ డిప్లొమాటిక్ వేవ్స్, ఈ డిప్లొమాటిక్ మార్గాలు కూడా ఈ POKని ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి సైనిక చర్య లేకుండా భారత్లో విలీనం చేసుకోవడానికి ఒక ప్రధాన అస్త్రంగా పాకిస్తాన్కి ఒక స్ట్రోక్గా మారుతుంది. ముఖ్యంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అయితే చాలా సందర్భాలు చెప్పారు, అసలు POK అనేది ఒక సమస్యే కాదు, అది ఇంట్రిగల్ భారతదేశంలో ఒక భాగం. దాని గురించి భారత ప్రభుత్వం పెద్దగా ఏం చేయనవసరం లేదు. అక్కడ POK ప్రజలే త్వరలో భారత్లో కలుస్తారు, వాళ్ళంతటా వాళ్లే, ఆ రోజు ఎంతో దూరంలో లేదంటూ POK ప్రజల మైండ్ సెట్ని డిప్లొమాటిక్గా భారత ప్రభుత్వం మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు POKలో పాకిస్తాన్ ప్రభుత్వం మీద జరుగుతున్న దాడులు దానిలో భాగమే. త్వరలోనే POK భారత్లో కలుస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.